శ్రీమాత్రే నమః. ఈ తేదీన పుట్టిన వారిపై శని చాలా దయగా ఉంటాడట. అందుకే వారి అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయట. ఒక వ్యక్తి రాడిక్స్ సంఖ్య అతని పుట్టిన తేదీ నుండి తెలుస్తుంది. మీరు 1 నుండి 9 మధ్య జన్మించిన తేదీని మూలాంక్ అంటారు. జ్యోతిష్యం మాదిరి రాడిక్స్ నుండి వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. సాధారణంగా న్యూమరాలజీలో ప్రతి రాడిక్స్ సంఖ్య గురించి ప్రత్యేక విషయాలు తెలిపారు. సంఖ్యను బట్టి ఏ వ్యక్తి వ్యక్తిత్వమో తెలుసుకోవచ్చు. మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఏ నెలలోనైనా న్యూమరాలజీ సంఖ్య 8 చాలా ప్రత్యేకమైనది. ఏ నెలలోనైనా 8, 17 లేదా 26 తేదీల్లో పుట్టిన వారికి రాడిక్స్ నంబర్ 8 ఉంటుంది. ఈ రాడిక్స్ సంఖ్య 8 శని సంఖ్యగా పరిగణించబడుతుంది. న్యూమరాలజీ ప్రకారం శనిదేవునికి రాడిక్స్ సంఖ్య 8 ఉన్న వారిపై ప్రత్యేక ఆశీస్సులుంటాయి. ఈ వ్యక్తులు ప్రకృతిలో అంతర్ముఖులు, ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈ సంఖ్యలో పుట్టిన వారు ప్రశాంతంగా, అమాయక స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో విజయం మెట్లు నెమ్మదిగా అధిరోహిస్తారు. ఈ రాడిక్స్ సంఖ్య 8 కలవారు చాలా కష్టపడి పనిచేసేవారు. ఈ వ్యక్తులు కష్టపడి తమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఒక లక్ష్యాన్ని సాధించిన తర్వాత మాత్రమే ఊపిరి పీల్చుకుంటారు. తమ మార్గంలో వచ్చే అడ్డంకులను చూసి నిరుత్సాహపడరు. పూర్తి ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. అయితే విద్యారంగంలో ఈ తేదీన పుట్టిన వారు కాస్త కష్టపడాల్సిందే. రాడిక్స్ 8లో పుట్టిన వారిపై శనిదేవుడు ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు. వారి ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. ఈ వ్యక్తులు పొదుపు చేసే మంచి ధోరణి కలిగి ఉంటారు. అంటే దుబారా ఖర్చు చేయరు. డబ్బు సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు. వీరికి ఉండే స్నేహితులు చాలా తక్కువ. ఈ రాడిక్స్ వాళ్ళు రాడిక్స్ 3, 4, 5, 7, 8 ఉన్న వ్యక్తులతో బాగా కలిసిపోతారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ప్రేమ విషయాలలో అదృష్టవంతులు కారు. వారి ప్రేమ సంబంధం శాశ్వతంగా ఉండదు. భాగస్వామితో విడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా వీరి వివాహం ఆలస్యంగా జరుగుతుంది కూడా. వారి గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. వీరికి భాగస్వామితో విభేదాలుంటాయి. ఈ రాడిక్స్ సంఖ్య ఉన్న కొందరు పిల్లలను కలిగి ఉండటంలో ఆలస్యం జరుగుతుంది.